నేను మీ మధు. అసలు ప్రస్తుత సమాజం ఎటువైపు దారి తీస్తుంది? రకరకాల వాదనలు, రకరకాల దాడులు, రకరకాల చావులు ఇవేనా ఈ సమాజంలో? కానీ ఇప్పుడు కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తున్నాయి. ఇంకా రకరకాలుగా కొత్తదనంతో చావులు కూడా బయటపడుతున్నాయి. అయితే రీసెంట్ గా నేను ఒక విషయం గురించి మీతో చర్చించుకోబోతున్నాను. అదేంటంటే తన భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు అత్త మామలను సైతం కత్తితో పొడిచి చంపేశాడు. నిజంగా ఈ ఘటన షాకింగ్ విషయం అని చెప్పొచ్చు. అయితే ఈ షాకింగ్ ఘటన లక్నోలోని అలంబార్ విజయ్ ఖేడా తూర్పు ప్రాంతంలో అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం కూడా సృష్టించింది. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి ఇప్పుడు వెళ్తే, లక్నోలోని అలంబాగ్ లోని ఘాది కనోరా ప్రాంతంలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతులు అనంతరాం, ఆయనకి 80 సంవత్సరాలు, ఆశాదేవికి 75 సంవత్సరాలు. వీరిద్దరు భార్య భర్తలు. అంటే ఎవరైతే హత్య చేశారో వారికి అత్తమామలు అన్నమాట. లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పు ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె పూనం తన భర్తతో గొడవల కారణంగా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటుంది. బుధవారం రాత్రి పూనమును తీసుకెళ్లేందుకు భర్త జగదీప్ సింగ్ రాగా ఆమె వెళ్లడానికైతే నిరాకరించింది. ఈ క్రమంలో వారిరువురి మధ్య అయితే మాట పెరిగి గొడవలకైతే దారి తీసింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన జగదీప్ సింగ్ కోపంతో అత్తమామలను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని జగదీప్ ను పట్టుకొని పోలీసులకు సమాచారం అయితే అందించారు. అలంబాగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన రక్తపు మరకలున్న కత్తిని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ జంటను లోక్ బంధు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కోన ఊపిరితో ఉన్న ఆ ఇద్దరు ఆసుపత్రికి చేరుకునే లోపే మరణించినట్టయితే వైద్యులు ప్రకటించారు. కానీ తన భార్య కోసం వచ్చి ఇంత దారుణానికి ఒడికట్టడం ఇది కరెక్ట్ కాదని కూడా అంటున్నారు. సో ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉన్న అత్త మామల్ని ఇంత కిరాతకంగా చంపిన వ్యక్తి తన కూతుర్ని ఏం చూసుకుంటారని కూడా వాళ్ళు ఆలోచించవచ్చు. సో ఇంత దారుణానికి ఒడగొట్టే ఒక సైకో మెంటాలిటీ ఉంది కాబట్టి ఆమె తనను వదిలేసి కూడా వీళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండొచ్చు అని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా సరే ఇంత దారుణానికి ఒడగొట్టాడు. కేవలం భార్య రాలేదనే ఒక చిన్ని మ్యాటర్ తో అది చిలికి చిలికి గాలివానయ్యి ఇప్పుడు 2 ప్రాణాలను అయితే బలుకున్నారు. ఇప్పుడు తన భార్య ఆల్రెడీ తన భార్య ఆల్రెడీ తన అమ్మా నాన్న అండతో అయితే బతుకుతూ ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆమెకి ఎవరు దిక్కు? ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇప్పుడు చచ్చినట్లు తనతో ఉందామన్నా కూడా తన పైన ఆల్రెడీ కేసు నమోదైంది. ఇప్పుడు తను ఎలాగో జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు ఈమెకి ఎవరు దిక్కు? ఒక్కటి ఎలా లీడ్ చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఆవేశంలో ఎన్నో దారుణాలకైతే ఒడిగడుతున్నారు. కానీ ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించినా, కూర్చొని మాట్లాడినా సరే, ఎన్ని గొడవలైనా సరే, ఎంత ఆవేశం అయితే సర్దుమనగడం అయితే జరుగుతుంది. మరి ఇటువంటి చిన్న చిన్ని టిప్స్ పాటించుకోకుండా ఏదో ఆవేశంతో ఒకరిని చంపేసేసి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటు చంపిన వారి కుటుంబ సభ్యులు కూడా రోదనకు గురవుతున్నారు. ఏదేమైనా సరే ఇటు 2 కుటుంబాలైతే చాలా రోదనకు గురవుతున్నాయి. వారి జీవితాలను అయితే పనంగా పెట్టేసేసి ఇలాంటివి చేస్తున్నారు. సరే ఇలాంటివి ఇప్పటికైనా సరే ఒక్క క్షణం ఆలోచించి ఇటువంటి దారుణాలకు ఒడిగట్టకుండా ఉండాలని చెప్పేసి నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.